అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రాంత ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే సంక్రాంతికి కానుక ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం ఏంటి, ఆంధ్ర ప్రాంత ప్రజలకి సంక్రాంతి కానుక ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇది యథార్థం. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుమారు 30 లక్షల మంది హైదరాబాదు శివారులో కానీ హైదరాబాద్ పట్టణంలో కానీ నివాసం ఉండి వ్యాపార ఉద్యోగాలు రకరకాల కార్యక్రమాల్లో ఉన్నారు. వారందరి కోసం సంక్రాంతికి వాళ్ళందరూ కూడా ఎక్కువ మెజారిటీ పీపుల్ ప్రతి సంవత్సరం ఆంధ్ర ప్రాంత ప్రజలకి ఆంధ్ర ప్రాంతంలో పెద్ద పండుగ సంక్రాంతి. ఆ సంక్రాంతి పండగకి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కానీ బెంగళూరులో ఉన్నవాళ్ళు కానీ మద్రాసులో ఉన్నాయి ఎక్కడన్నా ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా వారందరూ కూడా ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళ గ్రామాలకు వెళ్ళి సంక్రాంతి పండుగ జరుపుకోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఎవరికి? ఆంధ్ర ప్రాంత ప్రజలు. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడని, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, లేకపోతే అటు రాజమండ్రి, ఏలూరు, వైజాగ్ ఇటు వరకు ఈ ఆంధ్ర ప్రాంతం వెళ్ళే వాళ్ళందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం NH65 హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఉన్న రోడ్డు మీద టోల్ గేట్లు ప్రభుత్వమే కట్టే విధంగా ఒక కార్యాచరణ రూపొందించింది. అందులో మొదటగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ టోల్ గేట్లు ఈ జనవరి 11 నుంచి జనవరి 18 వరకు 8 రోజుల పాటు టోల్ గేట్ వసూలు చేయొద్దు అని తెలంగాణ R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కేంద్రానికి లేఖ రాశారు. ఒకవేళ కేంద్రం కనుక భరాంచితే రద్దు చేస్తే ఓకే, ఒకవేళ రద్దు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే దానికి అయ్యే ఖర్చు ఎంతైతే అంత సుమారు 40 కోట్ల రూపాయలు, రోజుకి 5 కోట్ల చొప్పున 11వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు సుమారు 8 రోజుల పాటు 8 డేస్ 8 40 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీకి రిఫండ్ ఇస్తానంది. ఈ 40 కోట్ల రూపాయలు ఎంతైతే అంత సుమారు 40 కోట్లని అంచనా వేశారు. ఆ 40 కోట్ల రూపాయలు కూడా హైదరాబాద్లో నివసించి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు కానీ, ఖమ్మం కానీ, నల్గొండ వెళ్ళే తెలంగాణ వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఉపయోగార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్ల రూపాయలు టోల్ గేట్లని ప్రజలకి సంక్రాంతి కానుకగా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దాన్ని చాలామంది హర్షిస్తున్నారు. అయితే ఇక్కడే ఒక బాధ కూడా ఉంది. తెలంగాణ ప్రాంత ప్రజలు దసరా పండుగ కోకుండా సంక్రాంతికి ఇస్తున్నారు ఏంటనేది ఒక ఆలోచన వలకెత్తించారు కొంతమంది. అయితే ఏదో ఒకటి ఇస్తున్నారు కదా అని సంతోషపడుతున్నారు కొంతమంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాస్ అంతా బస్సులకు వెళ్తారు. ఆ బస్సుల్లోనేమో రేట్లు ఎక్కువ ఉన్నాయి. బస్సుల్లో వెళ్ళే వాళ్ళకి రేట్లు ఎక్కువ పెట్టి టికెట్లు కొనుక్కు వెళ్తున్నారు. కార్లలో వెళ్ళే వాళ్ళకి టోల్ గేట్ ఫ్రీ చేయటం అనేది ఎంతవరకు సబబు అనేది విమర్శకులు విమర్శిస్తూ ఉన్నారు. సామాన్య తరగతి వాళ్ళు ఎక్కువగా ప్రయాణించేది రైళ్ళు ప్లస్ బస్సులు. రైళ్ళు ఎలాగో టోల్ గేట్లు ఉండవు కాబట్టి దానికి టికెటే కాబట్టి దానికి ఇబ్బంది లేదు, అది ఎక్కువ ఉండదు, రిజర్వేషన్ ప్రకారం వెళ్ళిపోతారు. అది అయితే బస్సులో వెళ్ళే వాళ్ళకి విజయవాడ 670 రూపాయలు టికెట్ ఉంటే సీనియర్ సిటిజన్కి, మామూలు టికెట్ 740 రూపాయలు ఉంటే ఆ టికెట్ ఈ ఒత్తిడికి రష్ వల్ల కానీ లేకపోతే ఎక్కువ బస్సులు వేయటం వల్ల కానీ రేటు పెంచి టికెట్ వసూలు చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ బస్సులు అయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు 1500 2000 రూపాయల దాకా వసూలు చేస్తారు. అదే వైజాగ్ అయితే 3000 దాకా వసూలు చేస్తారు. ఇలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సౌకర్యం ఏదైతే ఉందో హై క్లాస్ పీపుల్కే లబ్ధి కలుగుతుంది కానీ లో క్లాసు మిడిల్ క్లాస్ పీపుల్కి బస్సు ప్రయాణికులు లేదు. కాబట్టి బస్సు ప్రయాణికులంతా కూడా టికెట్ రేట్లు పెరగకుండా చూడండి, యాజిటీస్గా పాత రేట్ల మీదే మాకు ప్రయాణం చేసేందుకు సౌకర్యం కల్పించమని తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వేచి చూద్దాం ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో రాబోయే రోజుల్లో. ఒకటైతే మెరుగు, కొంతవరకు ముందుకు వచ్చారు. 40 కోట్లు టోల్ గేట్లు వే ఆఫ్ చేస్తున్నారు, అది సంతోషం. అదేవిధంగా మధ్యతరగతి అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా బస్సు ప్రయాణికులకు కూడా సౌకర్యం కలిసి వచ్చే విధంగా బస్సుల్లో రేట్లు పెరగకుండా చూస్తే అది వాళ్ళకు కూడా హ్యాపీ. అదే ఇదంతా ఎందుకు చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. అసలు ఇక్కడే ట్విస్ట్ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా రాజకీయం చేస్తాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కొద్ది నెలల్లోనే ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో. ఆ ఓట్లలో ఈ ఆంధ్ర ప్రాంత ప్రజల ఓట్లన్నీ కూడా గంపగుత్తుగా వేయించుకోవాలంటే మీకోసం నేను ఇది చేశాను
అని చెప్పడం కోసం వాళ్ళకి తెలిసే విధంగా ఈ ఏదైనా పండగ చిన్న కానుకిస్తే దాన్ని సంవత్సరం పాటు గుర్తుపెట్టుకుంటారు ప్రజలు. కాబట్టి ఈ టోల్ గేట్ అనేది వేవ్ చేయడం అనేది ఒక మంచి వ్యూహాత్మకమైన ఎత్తుగడగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. వేచి చూద్దాం, రాబోయే రోజుల్లో బస్సు ప్రయాణికులకు కూడా ఎక్కువ టికెట్లు లేకుండా సంక్రాంతికి వాళ్ళు వారి వారి గ్రామానికి వెళ్ళే విధంగా బస్సులను కూడా ఏర్పాటు చేయాలని వాళ్ళంతా కోరుకుంటున్నారు. మీడియా ద్వారా మేము కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.